పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ ఉత్తర్వులు అందరూ ఊహించినట్టే. బీసీకే దగ్గిన సీఎం పీఠం, ఇక మిగిలింది క్యాబినెట్ విస్తరణే. మహేష్ కుమార్ గౌడ్ గారికే పీసీసీ ఇస్తారని చెప్పి చిత్రగుప్త ఎన్నడో చెప్పింది. ఇద్దరు రేస్లలో ఉండే మధు యాష్కి గౌడ్, ఇంకా మహేష్ కుమార్ గౌడ్. ఆబ్వియస్గా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి అని చెప్పి మాట్లాడతారు. నాకు తెలియదు కాంగ్రెస్ అంతర్గత ఆత్మవిశ్వాసం ఏందో అని అన్నది నాకు తెలియదు. ఇక అంతర్గత విషయాలు ఏందో కూడా నాకు తెలియదు. రూమర్, నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు మా రేవంత్ అన్నకు బాగా దగ్గర మహేష్ గౌడ్ అని. సో మళ్ళీ రేవంత్ అన్న తన ఏమంటారు మార్క్ రాజకీయం కాంగ్రెస్లో ఇంకా పెట్టిండు. ఏదో ఖార్గే ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండు, ఎక్సెట్రా ఏదైతే రూమర్లు నడిపించిండ్రో ఇవి మళ్ళా ఖతమైపోయినాయి అని చెప్పి అర్థమవుతున్నది నాకు. బికాస్ ఏఐసీసీకి ఏం కావాలో రేవంత్ రెడ్డికి తెలుసు. దాని తగ్గట్టే ఆయన ఇక్కడ లంకెల కోసమో పొలిటికల్ కిరికిరీల కోసమో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఒక డ్రామా పెట్టయితే నడుపుతాడు, ఆటనైతే నడుపుతాడు. ఈజ్ మేకింగ్ ది బాల్ రోల్. ఫుట్బాల్ని ఆగనిస్తలేడు, తంతా ఉన్నాడు, పాస్ చేస్తున్నాడు బాల్ని. సో ఏఐసీసీ కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా కొన్ని చాయ్ పానీ సమోసాల ఖర్చులు ఉంటాయి. ఆ చాయ్ పానీ సమోసాల ఖర్చులకు ఖచ్చితంగా తెలంగాణ ఆత్మ గౌరవమే బలి చేసుకోవాలి. కాబట్టి ఒక ధనిక రాష్ట్రం వాళ్ళకు దొరికింది కాబట్టి సో ఆడికనే వాళ్ళు ముంగడికి తీసుకుపోతారు. కాబట్టి రేవంత్ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా వినాలి. కాబట్టి సో టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో మహేష్ కుమార్ గౌడ్కి వచ్చింది. మీరు మా పాత వీడియోలు చూస్తే న్యూస్లల్లో మేము ఈయనకే ఆ రోజు చెప్పినాం, ఈయనకే వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే ఈయన దాటిపోదని చెప్పినాం. సో ఎండ్ ఆఫ్ ది డే రాజకీయంగా మాకు విభేదాలు ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కదా, మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తుంది చిత్రగుప్త. నేను ఆల్ ది బెస్ట్ అయితే చెప్పా, కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన, ఆల్ ది బెస్ట్ చెప్పలే నేను. తెలంగాణను ఆదుకోండి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. వరద నష్టం ప్రాథమిక అంచనా 5,438 కోట్లు. ఇది ఇంకా పెరిగే ఛాన్స్. చెరువులు, కాలువలు, రోడ్లు, బ్రిడ్జులు రిపేర్లకు తక్షణ సహాయం అందించండి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగానికి నిబంధనలు సడలించాలి. మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి. సెక్రటేరియట్లో సీఎంతో కేంద్ర మంత్రులతో చౌహాన్, బండి సంజయ్ సమావేశం. అయితే మొన్నటిదాకా 5,238 కోట్లుండే, ఇప్పుడు అది 5,430 కోట్లకు చేరిపోయింది. కిషన్ రెడ్డి గారు ఒక మంచి సూచన ఇచ్చిండ్రు రేవంత్ అన్న. ఏందనంటే దీన్ని ఒక నేషనల్ డిజాస్టర్ అంటే జాతీయ విపత్తు లెక్క ప్రకటించు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆటోమేటిక్గా నిధులు వస్తాయి కేంద్రం నుంచి అని చెప్పారు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్న, మీకు నిధులు కావాలన్నా లేకపోతే ప్రజలు కావాలన్నా మీరు డిసైడ్ చేసుకోరు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కేంద్ర సర్కార్ ఇప్పుడు జాతీయ విపత్తు లెక్క దీన్ని డిక్లేర్ చేసి రనంటే ద రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అది కేంద్ర సర్కార్ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా కేంద్ర సర్కార్ ఆదుకోవాలా. కిషన్ అన్న గదే మాట చెప్పిండు. మీ అడ్డమైన రాజకీయాలకు ఆయన అడ్డగోలు గడపరదించిండు. మీకు నిధులే కావాలని అంటే ఇట్లా గాయ గత్తర చేసుకుంటూ పోండి. సెకండ్ ఏందనంటే దీన్ని ఆంధ్రప్రదేశ్ తరహాలో మీరు దీన్ని డీల్ చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న గ్రావిటీ నాకు ముఖ్యమంత్రిలాగా మీ ముఖంలో కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అని అంటే మీ ముఖంలో మీరు ఫుట్బాల్ మ్యాచ్ ఇనాగరేషన్లో పోతున్నారు, ఏఐ దానికి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇంపార్టెంటే, ముఖ్యమంత్రి స్థాయిలు ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ ప్రజల కష్టాలు దానికంటే చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మాస్ లీడర్ చేసిందే ప్రజలు, మిమ్మల్ని ప్రజానాయకుడు చేసిందే ప్రజలు. సో ఆ ప్రజల కోసమే మీరు నాయకుల కోసం ప్రజలు కాదు. ఇది ఫస్ట్, ఇది పాయింట్ మీరు నెత్తిలో పెట్టుకోరు. ఆంధ్రప్రదేశ్ తరహాల తెలంగాణను ట్రీట్ చేయాలి అని అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే రేవంత్ అన్న, వాట్ ఎవర్ ది ఫిగర్ 5,238 కోట్లు ఇనిషియల్ మీరు ఏదైతే ఫిగర్ చెప్పిరో అదే తీసుకోండి, లేకపోతే 5,400 కోట్లు అని చెప్పి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఫిగర్ తీసుకున్నా. ఇది ఎట్లా అరైవ్ చేసిర్రు, దాని సైంటిఫిక్ డేటా అయింది, దీన్ని ఎట్లా అరైవ్ చేసిండ్రు, వాట్ ఈస్ ద కాస్ట్, ప్రోరేటా బేసెస్ ఎట్లా తీసుకున్నారు, దీని మీద అంచనా ఎట్లా వేసిండ్రు, ఏ సైంటిఫిక్ టీమ్తో చేయించిండ్రు, దీని మీద ఒక క్లారిటీ రావాలి. సెకండ్ ఏందనంటే ఎక్స్క్యూజ్ మీ నారాయణ, నేనేమంటున్నా నెక్స్ట్ ఏందనంటే ఈ ఫిగర్ ఎట్లా వచ్చింది అన్నది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే
కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో నిద్ర పోకుండా కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరుగుతున్నాడు. మీరు కళ్ళకు కంతలు కట్టుకొని తిరుగుతున్నారు. ఆయన వరద బాధితుల దగ్గర తప్ప అక్కడ కుసోనే బుల్డోజర్ లెక్కి ప్రొక్లైనర్ లెక్కి వరద బాధితుల దగ్గరికి పోతున్నాడు. మీరు ఇట్లా బురద అంటకుండా వరద గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు ఎట్లా నమ్ముతారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ సైంటిఫిక్ రీజన్స్ 3 రీజన్స్ మీ ముంగట ఉన్నాయి. ఫస్ట్, ఈ 5,000 వాట్ ఎవర్ చేంజ్ ఏదైతే మీరు చెప్తున్నారో కోట్లు, 5,000 కోట్లనని, ఈ ఫిగర్ ఎట్లొచ్చింది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీన్ని జాతీయ విపత్తు లెక్క డిక్లేర్ చేస్తే ఖేల్ ఖతం అయిపోతుంది కదా, కిషన్ అన్న మాటలకు నేను సమర్థిస్తా. థర్డ్ పాయింట్ ఏంటనంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇది ఏపీ తరహాలో డీల్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రితో మీరు ఏం నేర్చుకున్నారు? ప్రజల పక్షాన అయినాడన్నా నిలబడ్డారా ఈ విపత్తు సమయంలో? ఆయన ప్రొక్రేనల్లో తిరుగుతున్నారు. మీరు అట్లీస్టు ఒక ఓపెన్ టాప్ జీబ్లనన్నా తిరిగినరా? వరదలల్లా మీ కాళ్ళు మునిగినాయా? బురద మీ కాలు కంటిందా? వరద నిధి మాత్రం మీకు అంటాలని చెప్తున్నారు. ఇవాళ డిజాస్టర్ ప్రభుత్వాలకు ఒక నిజంగా చెప్పాలనంటే ఖజానా. డిజాస్టర్ ఏదైనా వచ్చిందని అంటే ప్రభుత్వాలు సంపాదించుకునే ఖజానా. అది పులిహోర పొట్లాల కాడికేని షురువై పోళ్ళు, మళ్ళీ ఇరిగిపోయిన పోళ్ళు, కూలిపోయిన బ్రిడ్జ్లకు, ఇవన్నిట్లల్లా వాళ్ళు అంచనా వేసుకునేది లంకె బిందెలు, పొలిటికల్ దందాలు. ఇది ప్రజలు అప్రమత్తమైనరా అని అడుగుతున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదా పక్క రాష్ట్రంలో, ఆయన అక్కడనే కనబడుతున్నాడు కదా. విమర్శలు చేసే జగన్మాయ్య లేడు, నిధులు కావాలంటున్న రేవంత్ రెడ్డి గారు లేరు. మేము చెప్పింది అబద్ధం అయితే మమ్మల్ని ఉత్కారేయండి. మీ కమెంట్ కోసం ఎదురు చూస్తుంది మీ చిత్రగుప్త. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? వినేష్కు కాంగ్రెస్ టికెట్. కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన పూనియా వినేష్. వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు. ఇద్దరు రేంజర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఊపు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్కు టికెట్ కేటాయింపు. మొన్నటిదాకా నన్ను అడిగిరు ఒలింపిక్స్లో నువ్వు ఎవరి పక్షాన ఉంటావు అని అంటే, ఇప్పుడు ఆమె ఏదో ఒక 100 గ్రాములు ఎంతనో ఎక్సెట్రా వల్ల ఆమెకు అది పోయింది అని చెప్పి, మెడల్ పోయింది అని చెప్పి చెప్తారు. దాని మీద డిస్కషన్స్. చిత్రగుప్త ఏం స్టాండ్ తీసుకుంటుంది అని అంటే, గొయ్యాల మీకు అర్థమైంది మా స్టాండ్. కొన్ని మౌనం అర్ధంగీకారం అవుతాయి, కొన్ని వదిలేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళందరూ వెయిట్ రిడక్షన్ చేసుకోలేదా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా. ఈమెకే ప్రాబ్లం వచ్చిందా? వీళ్ళకే ప్రాబ్లం వచ్చిందా? వేరేళ్ళకి రాలేదా? వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకొని పోలేదా? అంటే నువ్వు కేర్లెస్గా పోయి ప్రభుత్వం మీదకి నూకుతావా? అరే ఇది మంచిగా ఉన్నది, నేను వేసుకునే చెడ్డి నాకు ఫిట్ కాకపోతే నేను బాధపడాలి, కానీ అవు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, నేను వేసుకునే చెడ్డి నాకు ఫిట్ అవుతలేదని అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. సెకండ్ పాయింట్ ఏందని అంటే, వీళ్ళు లాస్ట్కి పోయి ఏ గూటికి చేరినరు? కన్నయ్య కుమారే తీసుకోండి, వీళ్ళు తీసుకోండి, వీళ్ళంతా తీసుకోండి. ఇలా ఆలోచనలనే పెద్ద కుట్ర ఉంటుంది. ఆ రోజు నేను స్పందించమన్నారు, నేను స్పందించలే. నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం ఉన్నా నేను స్పందించలే. ఎందుకనంటే కొన్ని టైంకి వదిలేయాలి. ఇగో ఇప్పుడు చూడండి, అదేమైంది ఆఖరికి మన అనుమానం నిజమైందా లేదా? ఇప్పుడు హర్యానాలో కొంచెం రైతులు ఏదైతే ఉన్నారో ఆ రైతులు కొంచెం భారతీయ జనతా పార్టీకి అగెన్స్ట్ ఉన్నారు, ఎక్సెట్రా. సో అందులో మేము ఛాన్స్ కొట్టుకొని వద్దాము అని మాట్లాడితే, కన్నయ్య కుమార్కి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఇప్పుడంటే కొన్ని సార్లలో ఎట్లుంటుంది అంటే, ప్రకృతి మిమ్మల్ని ఆడుకుంటుంది. ఆ ప్రకృతితో మీరు మజాక్ ఆడొద్దు. ఎందుకు ఆడొద్దు అని చెప్తున్నానంటే, నేచర్ ఈజ్ ద సూపర్ పవర్. ప్రకృతే సూపర్ పవర్ అందరికంటే. ప్రకృతి చూస్తుంటుంది నువ్వు ఏం చేస్తున్నావు, అది కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది ప్రకృతి. వీళ్ళని అందరినీ ఇప్పుడు ఆడికేనే తొక్కుకుంటూ వస్తుంది ప్రకృతి. మీరు చూడండి ఫ్రెండ్స్.